నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్తీ పాలు సేవించి అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి. తూర్పు కాపుల ఓబీసీ సర్టిఫికెట్ సమస్య పరిష్కారం. ప్రభుత్వ నిర్ణయం పట్ల తూర్పు కాపుల హర్షం. పాలు బాధిత రోగులకు మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకోండి. ప్రభుత్వాన్ని కోరిన డాక్టర్ ఖండవల్లి లక్ష్మి. కల్తీ పాలు బాధితులను పరామర్శించిన మాజీ ఎంపీ మార్గాని భారత్ మాజీ మంత్రులు. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమైపోయిందని విమర్శ. కల్తీ పాలు సేవించి అనారోగ్యం పాలైన సంఘటనపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా అధికారులు తక్షణ స్పందన అభినందనీయమని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కొనియాడారు. మంగళవారం ఉదయం రాజమండ్రి కిమ్స్ రెయిన్బో ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. ఎంపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లి అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కల్తీ పాలు సేవించి 15 మంది అనారోగ్యం పాలవడం అత్యంత బాధాకరమని అన్నారు. బాధాకరమైనటువంటి సంఘటన. కల్తీ పాలు తాగినటువంటి సందర్భంలో చాలా మంది ఆరోగ్యం దెబ్బతింటం మాత్రమే కాకుండా 4-5 చనిపోవటం కూడా జరిగినటువంటి సంఘటన. ఇది మనందరికీ కూడా ఒక కనువిప్పుగా మనం అందరం కూడా భావించాలి. ఈ యొక్క కల్తీ పాలు తాగిన తర్వాత 15 మంది దగ్గరగా హాస్పిటల్ అడ్మిట్ అయితే 4 మరణించడం జరిగింది. 11 మంది ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఒక బిడ్డ అయితే 2-3 నెలల బిడ్డ అని చెప్పి తెలియవచ్చినటువంటి విషయం. ఇంకొక బిడ్డ అయితే 5-6 సంవత్సరాల బిడ్డ. వారిరువురు కూడా అక్కడ రెయిన్బో హాస్పిటల్లో ఉన్నారు. మిగిలిన వారు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో వైద్య సౌకర్యం సహకారం వాళ్ళు అందుకుంటున్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా కల్తీ పాలంటే ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పాలు అందరికీ పోస్తూ ఉంటాడో అతను స్వయంగా గొడ్లని ఆవుని పెట్టుకోవటం కాకుండా 42 మంది రైతుల దగ్గర నుండి పాల సేకరణ చేసి రోజుకి 120 లీటర్లు ఈ ఇళ్ళకి పోస్తూ ఉంటారు. 106 ఇళ్ళకి పోస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో అతను ఏదైతే రాత్రి సేకరించిన పాలు డీప్ ఫ్రీజర్లో అంటే చిల్లింగ్ కోసం అని చెప్పి చల్లగా ఉండాలి, పాడవకూడదు అనేటువంటి ఆలోచనతోటి చిల్లర్లో ఏదైతే ఈ పాలు అతను నిల్వ చేస్తూ ఉంటాడో దాని నుండి అక్కడ చిల్లింగ్ కెమికల్ లీక్ అయినటువంటి సందర్భంలో ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయి కల్తీ అయినటువంటి నేపథ్యం. 15వ తారీఖున అందరూ కూడా అతనికి కంప్లైంట్ చేశారు. పాలల్లో టేస్ట్లో మార్పు వచ్చింది, చేదుగా ఉన్నది అనేటువంటి విషయం అతనికి తెలియజేశారు. కానీ అతను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో. చూసినట్లయితే చాలా వరకు 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు, అదేవిధంగా 5 సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలకి బాగా దీని యొక్క ఎఫెక్ట్ కనబడటం జరిగింది. ఇది అందులోనూ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి అంటే మధుమేహం మరియు హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి వారి మీద ప్రభావం మరింతగా చూపడం జరిగింది. ఇప్పుడే మేము లోపలికి వెళ్ళి ఐసీయూలో కూడా ఉన్నటువంటి వారందరినీ కూడా చూసి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడం జరిగింది. వారందరూ కూడా నిర్ధారించినటువంటి విషయం ఇదే. అంటే నిపుణులు చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ సాధారణంగా వయసు పైబడినటువంటి వారికి, మధుమేహం ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నిపుణులు కూడా నిర్ధారించినటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా ముందుగా నేను మన జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. డిఎం అండ్ హెచ్ఓ గారిని, ప్రతి ఒక్కరిని కూడా జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మొన్న రాత్రి నాకు తెలిసినప్పుడు కీర్తి గారికి, కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను మొన్న రాత్రి వారితో మాట్లాడటం జరిగింది.
మాట్లాడినప్పుడే వారు మొత్తం కూడా వారు తెలియజేశారు ఏ విధంగా జిల్లా యంత్రాంగం స్పందించింది. వారి ఇళ్ళకెళ్ళి బ్లడ్ శాంపిల్స్ దగ్గర నుండి పాల శాంపిల్స్ దగ్గర నుండి తీసుకోవటం. గత రోజున్నరగా అంటే సుమారు 22వ తారీఖు సాయంత్రం నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు వైద్య సిబ్బందితో పాటు కూటమి నాయకులందరూ కూడా అప్రమత్తమై చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే సుమారు 293 మందికి శాంపుల్ సేకరించడం జరిగింది. 22వ తారీఖు సాయంత్రం తెలిసిన వెంటనే కారకులు అయిన గణేష్ని వెంటనే పోలీసు వారు అధీనంలో తీసుకొని రాత్రికి రాత్రే ఇళ్ళలన్నింటినీ కూడా సుమారు 110 కుటుంబాలు ఐడెంటిఫై చేసి 293 మందికి శాంపిల్స్ తీసుకోగా అందులో 241 మందికి ఏ విధమైన ఇబ్బంది లేదని రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఇంకా 50 మందికి ఇంకొక 2-3 గంటలు అవి కూడా రావడం జరుగుతుంది. దురదృష్టమైన సంఘటన. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు చెప్పినట్లుగా కారణం ఏంటన్నది కూడా చెప్పడం జరిగింది. తెలిసి చేశాడా తెలియక చేశాడా అన్నది పక్కన పెడితే ఇబ్బంది అయితే కలిగింది. మరణించారు, ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని కుటుంబాలు. ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి అయినా సరే చేసింది తప్పు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబం ఒక వైద్యపరమైన ఇబ్బందులన్నింటినీ వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతిదీ రూపాయి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. దాని మీద చాలా క్లియర్గా ఉన్నాం. రిపోర్ట్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి. సాయంత్రానికి వస్తాయని ఆశిస్తాను. వచ్చిన తర్వాత ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకొని భవిష్యత్తులో మరలా ఎలాంటి, ఎందుకంటే ఇతను చేస్తున్న వ్యక్తి ఎవరైతే గణేష్ వ్యాపారం ఈ సంవత్సరం 2 సంవత్సరాలుగా చేస్తుంది కాదు. గత ప్రభుత్వంలో కూడా చేశాడు, అంత ముందుకు చేశాడు. ఈరోజు తప్పు జరిగింది. రేపు ఇంకా పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోవాలి? జిల్లా యంత్రాంగం, ఆ శాఖ సంబంధించిన వారందరూ కూర్చొని భవిష్యత్తులో మరలా జరగకుండా ఉండేందుకు కూడా నిర్ణయాలు కూడా తీసుకుంటామని కూడా తెలియచేస్తూ ఆ కుటుంబాల ఒక ఆవేదన అంతా ఇంత కాదు. ఎందుకంటే అందరూ కూడా చెప్తా ఉన్నారు చేదుగా ఉంది చేదుగా ఉంది చేదుగా ఉందని చెప్పినా ఏదో ఒక కారణం వల్ల అయ్యి ఉంటుందిలే, ఇప్పటి నుంచో సంవత్సరాలుగా వేస్తున్నవాడు కదా తప్పేం జరుగుద్దిలేనే ఉన్నారు అందరూ కూడా. కానీ ఇలాంటి సంఘటన జరుగుద్దని ఎవరు ఊహించలేదు. దురదృష్టకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు, హెల్త్ మినిస్టర్ గారు తెలుసుకుంటున్నారు, హెచ్ఆర్డి మినిస్టర్ గారు కూడా రివ్యూ చేసుకుంటున్నారు. యంత్రాంగం మొత్తం ఈ పని మీదే ఉన్నాం. శాసనసభ్యుగా నేను కానీ, మా కార్పొరేషన్ చైర్మన్ గారు కానీ, రుడా చైర్మన్ గారు కానీ, మొత్తం కూటమి నాయకులు, యంత్రాంగం, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇదే పని మీద నిమగ్నమై ఉన్నాం. ఆ బాధ పిల్లల్ని చూసిన దగ్గరించి బాధ అయితే వర్ణాతీతం. అదే మదిలో మెలుస్తూ ఉంది. ఆ పిల్లల్ని చూసిన దగ్గర నుంచి అన్యం పుణ్యం తెలియని పిల్లలు, వారు ఏ తప్పు చేయలే, కానీ ఈ రోజున శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రాకూడదు, రానివ్వకుండా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని కూడా తెలియజేస్తాం. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కల్తీ మద్యం, అక్రమ మద్యం కేసు, పాలు లేకుండా కల్తీ నెయ్యి, వివేక హత్య కేసు వంటి అనేక నేరాల్లో నిందితులు ఎవరో తెలిసినప్పటికీ వారిపై చర్యలు తీసుకోలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ కోఆర్డినేటర్ డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఇందుకు కేంద్రంలోని మోదీ కూటమిలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, మోదీకి సమాన దూరంలో వైసీపీ పార్టీ జగన్ స్నేహబంధం కలిగి ఉండటంతో చంద్రబాబు చేతులు కట్టిపడేశారన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వేదిక మీద ఉన్న పెద్దవారందరికీ కూడా నా వాయిస్ వినిపించట్లేదు. ధన్యవాదాలు. మీడియా మిత్రులందరూ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక 50 మంది దాకా చేరబోతున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా మంది నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత
నన్ను కొంత, ఎందుకంటే పాస్టల్ పరంగా నాకు ఇచ్చిన పోస్ట్ ఇది. చాలామంది కొంచెం వెటకరించారు. అసలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాంగ్రెస్ అన్న పదవి లేదు కదా, ఎవరు వస్తారు ఎవరు జాయిన్ అవుతారు అన్న. అప్పుడు ఏమీ లేదు కాబట్టి వంట చేయకుండా వంట పెడతామండం చాలా కరెక్ట్ కాదు. తర్వాత వంట చేసిన తర్వాత తినండి అంటే మంచిది. కాబట్టి ఈరోజు మొన్న ఒక 10 మందిని జాయిన్ చేశాను, ఈరోజు ఒక 50 మందిని జాయిన్ చేస్తున్నాను. మరి అన్ని జిల్లాల వారీగా మండలాల వారీగా నాకు ఇచ్చిన యొక్క పోస్ట్ బాధ్యత నిర్వర్తించుకొని నేను కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరినీ కూడా జాయిన్ చేయడానికి సిద్ధపడుతున్నాను. ఎందుకంటే పాస్టుల పరంగా మా పాస్టులకి చాలా యొక్క అన్యాయం జరుగుతుంది. ఎందుకు అన్యాయం జరుగుతుందంటే గవర్నమెంట్లో డబ్బు ఉంది, పాస్టులకే డబ్బు ఉంది, కానీ దానికి కొంతమందికి మాత్రమే ఉపాధి పథకం అనేది వస్తుంది, అందరికీ కూడా రావట్లేదు. మొన్న కొంతమంది పాస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాతో కలిసి మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, మేడం గారు మా అందరికీ కూడా రావట్లేదు, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ని పెట్టారు మాకు, మా అందరికీ రావట్లేదు అన్నారు. ఇప్పుడు ఈ యొక్క మీడియా ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, ఇది ఫేస్బుక్ నుంచి విన్నా యూట్యూబ్ నుంచి విన్నా ఎలా అయినప్పటికీ నేను చెప్పేది ఒకటే, పాస్టులకి ఖచ్చితంగా గవర్నమెంట్లో డబ్బు ఉంది, దాన్ని మీరు తీసుకోండి, మీ యొక్క జీవనోపాధికి ఇచ్చేయండి. అక్కడ ప్రాబ్లమ్స్ పెడుతున్నారు, ఇన్ని ఇచ్చారన్నారు కదా, అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను వచ్చి కలవండి, సెల్లో నా యొక్క నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ చేయండి. దాని ప్రాబ్లం ఏంటో చూసి మనం మాట్లాడి ఖచ్చితంగా మనం కలెక్టర్ గారిని కలిసి దాని విషయంలో మనం మీకు తగ్గ మేలు నేను చేయడం అనేది జరుగుతుంది. కూడా చాలా క్రిటికల్గా ఉంది. మేము చాలా ట్రై చేస్తున్నామండి, అంతా దేవుడి దయ అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో నేను మాట్లాడా, డాక్టర్స్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే తక్షణం వాళ్ళని ఈ అంబులెన్స్లో, అంటే ఈ మనకి ఎయిర్ అంబులెన్స్ అంతా ఎక్విప్మెంట్ అంతా పెట్టి మంగళగిరి ఎయిమ్స్కి తరలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎంతవరకు చేయగలరు అన్నది డాక్టర్స్ కూడా డౌట్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి మంగళగిరి ఎయిమ్స్లో మొత్తం టోటల్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది, అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ 8 మందిని కూడా అక్కడ షిఫ్ట్ చేస్తే వాళ్ళు క్షేమంగా ఉండటానికి అవకాశం ఉంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చానన్నాడు, హాస్పిటల్లో పేషెంట్లకి వైద్య ఖర్చులు పెట్టుకుంటానన్నాడు. అసలు ఈ 10 లక్షలు ఇచ్చేసి అయిపోయింది మా పని, చేతులు దులిపేసుకున్నాం, లేదా వైద్యం ఏం చేస్తున్నాం అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే అసలు ఈ కల్తీ అనేది అలా జరిగింది. మామూలుగా అందరూ పాలు తాగుతారు, పాలు పెరుగు తాగకుండా ఎవరు ఉండరు, సామాన్యంగా పాలు పెరుగు తాగుతారు. ఎవరికీ కూడా మరి ఇప్పుడు ఏ ఎఫెక్ట్ వచ్చినట్టుగా లేదు, చాలా హ్యాపీగానే అందరూ ఉన్నారు. కానీ పర్టికులర్గా ఈ ఎవరైతే ఇతను పేరు గణేష్ అంటే వేరే గణేష్ జ్ఞాపకం వచ్చేది, ఆ గణేష్ మరి వేసిన ఒక క్యాన్లోనే పాలు తాగిన వల్ల ఎఫెక్ట్ అయ్యారు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, నేను అనుకోవటం గణేష్ ఉద్దేశం ఏంటంటే, తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేసిన నెయ్యి పాలు లేకుండా కెమికల్స్ తోటి నెయ్యి తయారు చేసి లడ్డూలు తయారు చేసి లక్షలాది మందికి ప్రపంచవ్యాప్తంగా లడ్డూలు పంచిపెట్టారు. అలాగే ఆగూరికి అయోధ్య రామాలయం ఓపెనింగ్ రోజులు కూడా ఈ కల్తీ నెయ్యి లడ్డులే పంచిపెట్టారు. అటువంటి తిరుపతికి ఎంతో ప్రజలందరికీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నమ్మకం ఉన్న వెంకటేశ్వర స్వామి లడ్డూల్లోనే కల్తీ జరిగిపోయి కల్తీ నెయ్యి పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇది అసలు నిజంగా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలండి. మరి ఎప్పటి నుంచో చూస్తున్నాం, అది గేదె పాలతోటన్నా నెయ్యి తయారవుతుంది, ఆవు పాలతోట నెయ్యి తయారవుతుంది, అని కెమికల్స్తో నెయ్యి తయారు చేయడం అనేది చాలా గ్రేట్, అది నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. అటువంటి నెయ్యి తయారు చేశారు. మనం కూడా ఇక్కడ నీళ్లతో కెమికల్స్ వేసి పాలు తయారు చేద్దామని చెప్పి అతను ట్రయల్ వేశాడు. ఇది ఒక ఈ క్యాన్ పాలల్లో ఆ కెమికల్స్ కలిపి, క్యాన్ నీళ్ళల్లో కెమికల్స్ కలిపి పాలు తయారు చేసి సప్లై చేశాడు. అది వికటించింది, దానివల్ల వీళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. నిన్న నేను వచ్చేస్తుంటే ఆ కొండగూడ యువతలో అతను చెప్పాడు ఎలా తయారు చేయాలో, నీళ్ళల్లో ఏ కెమికల్స్ వేస్తే అది పాలు కింద మారుతాయని చెప్పాడు. అంటే నీళ్ళని కూడా పాలు కింద కెమికల్స్తో తయారు చేసి సింపుల్గా పాలు కింద అమ్మేయచ్చని ఒక ట్రయల్ వేశారు. కానీ ఆ ట్రయల్ వికటించింది. ఈవేళ మన రాష్ట్రంలో మరి కల్తీ అనేది విపరీతంగా జరుగుతుంది. అన్ని ఇట్లోనే కల్తీ లేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నెయ్యి కల్తీ, అలాగే
మనకి ఏదైతే జగన్ టైంలో తూర్పు కాపు సామాజిక వర్గం 40 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న కుల ధృవీకరణ సర్టిఫికెట్ సమస్యకు పరిష్కారం లభించిందని స్థానిక తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి తెలిపారు. తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్ల మంజూరులో ఎదురవుతున్న సమస్యను పరిష్కరిస్తూ మైగ్రేషన్ సర్టిఫికెట్ లేని వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తూర్పు కాపులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు, ఆర్టీఓలు, తహసీల్దార్లకు అధికారికంగా జీవోలు జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ గారిని కలవడం జరిగింది. ఏదైతే గతంలో ఓబీసీ అంశం పైన మరి ఉన్నటువంటి సమస్యలపైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి స్పందించి మరి ఈ నెలలో మాన్యువల్గా గతంలో ఇచ్చిన ఓబీసీని కాకుండా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆన్లైన్లో ఇస్తున్నటువంటి ఓబీసీకి మైగ్రేషన్ ద్వారా ఇచ్చే విధంగా ఒక ఆర్డర్ని మరి గౌరవ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. దాని మీద ధన్యవాదాలు చెప్పడానికి మరి జిల్లా వ్యాప్తంగా అందరం కూడా రావడం జరిగింది. ఓబీసీ అంశంగా ఏదైతే విద్య ఉద్యోగానికి సంబంధించిన నిరుద్యోగులకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన రిజర్వేషన్ అప్లికేబుల్ కాకపోవడం మాకు ఇది ఒక పెద్ద సమస్య. దాన్ని ఈ రోజున ఒక ఆర్డినెన్స్ ద్వారా మైగ్రేషన్ తెచ్చుకుంటే ఓబీసీ ఇచ్చే విధంగా ఏదైతే ఆర్డర్లు ఇచ్చారో దానికి మేము అంతా కూడా సంతోషిస్తున్నాం. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, కలెక్టర్లు అందరూ కూడా మరి మా జాతికి ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జనగణన కార్యక్రమం చేపట్టింది. జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని మేము చాలా చోట్ల ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. ఏదైతే మా తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు మరి ఈ రోజున మా ముందే ఇక్కడ ఉండడం వల్ల మేము కూడా ఒక రిప్రజెంటేషన్ మేడం గారికి ఇస్తున్నాం. జనగణనతో పాటు కులగణన చేస్తేనే మరి జాతికి న్యాయం జరుగుతుందని మేము మీ అందరికి కూడా ఈ మీడియా ద్వారా చెప్తూ ఉన్నాం. జనగణనతో పాటు కులగణన జరిగితే రిజర్వేషన్ ప్రక్రియలో ఉన్న రాజకీయ రిజర్వేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ సంబంధించిన రిజర్వేషన్ కానీ మాకు వస్తుందని, ఒకవేళ కులగణన జరగకపోతే ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్న మా చైర్మన్ గారు యశస్వి గారికి మరి ఇతర పెద్దలు అందరూ కూడా ఈరోజు రాజమండ్రి కలెక్టరేట్లో మేజిస్ట్రేట్ గారిని కలిసి ఆమెకి విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మరి ఇప్పుడు చెప్పినట్టుగా చైర్మన్ గారు మన ఉత్తరాంధ్రలో తూర్పు కాపుల అధిక సంఖ్య, అక్కడ ఉన్న వారికే ఓబీసీ వర్తించేది. ఇప్పుడు ఏంటంటే మరి మిగతా జిల్లాల్లో రాష్ట్రంలో మరి ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు మొత్తం జిల్లాలో ఉన్న తూర్పు కాపులు ఎవరికి కూడా ఓబీసీ వర్తించేది కాదు. అదేవిధంగా ఇప్పుడు ఏమవుతుందంటే ఓబీసీ అనేది మైగ్రేషన్ సర్టిఫికేట్ని ఉత్తరాంధ్ర నుంచి తీసుకొస్తే వాళ్ళు మరి తహసీల్దార్ గారికి సమర్పించిన పక్షంలో మరి వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్లా జరిగిందంటే ఇప్పుడు కలెక్టర్ గారికి అన్ని మండల ఆఫీసర్లకి మన మెమోని, జీవోని అందరికీ పాస్ చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ పరంగా కానీ మరి ఎంప్లాయ్మెంట్గా సంబంధించి అన్నీ కూడా మరి ఇక్కడ ఇవి వర్తిస్తుంది. మరి అదేవిధంగా ఇది లేని పక్షంలో ఈబీసీ కూడా, ఈడబ్ల్యూఎస్ కూడా వాళ్ళు కూడా వర్తిస్తుంది. మరి ముఖ్యంగా ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఓబీసీ కోసం గత 15 సంవత్సరాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాజమండ్రి నడిబొడ్డున కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర తూర్పు కాపు పెద్దలందరం కూడా ఇక్కడ సమకూరి ఇక్కడ విషయాన్ని మీకు చెప్పడానికి చాలా సంతోషమైన విషయం. గత 40 ఏళ్ల నుంచి పెద్దలు తూర్పు కాపు ఇష్యూస్ మీద పోరాడుతూ ఉన్నారు. అయితే ఓబీసీకి సంబంధించి నిజంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఏదో చేయాలనే తపనతో, ఎస్పెషలీ ఉత్తరాంధ్ర 3 జిల్లాల తర్వాత వచ్చిన సెటిలర్స్ ఏదైతే ఉన్నారో 7 జిల్లాల్లో అందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. దానికి ఓబీసీ సర్టిఫికేట్ అన్నది మైగ్రేషన్ అని, దానికి పాపం పెద్దలు అటు ఇటు చేసి ఏదో మేనేజ్ చేసి కొంతవరకు చేయగలిగారు తప్ప దానికి ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు.
ఇది ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే, అందరం కూడా చేయాలని తపన ప్రతి కుల పెద్దకి ఉంటుంది, కమ్యూనిటీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేయాలి, నాకు దాదాపు సంవత్సరంన్నర అవుతుంది కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉండి. గత చైర్పర్సన్గా మామిడి శ్రీకాంత్ గారు, అలానే ఇక్కడ ఉన్న కుల పెద్దలు అందరూ కూడా ఎవరికి తోచిన అందరూ కష్టపడ్డాం. అయితే ఈసారి ప్రత్యేకించి మేమందరం కలిసి ఇంతకుముందు వీళ్ళందరూ చేసే ప్రయత్నాల్లో ఇది కూడా అవుతుందా అవ్వదా అని చెప్పి పెద్దగా ముందుకు చెప్పలేదు. ఈడబ్ల్యూఎస్ కూడా మా డైరెక్టర్స్ మేము కలిసి కొంతవరకు వీళ్ళతో డిస్కస్ చేసాం. సిమిలర్గా దేవుడి దయ వల్ల అందరి ప్రయత్నం వల్ల ఇది మెటీరియలైజ్ అయింది. అదేవిధంగా ఒక లోగోతో మీకు నేను ఆ రిప్రజెంటేషన్ కూడా చూపెడతాను చిరంజీవి గారు. మోర్ పాపులేషన్ మోర్ రిజర్వేషన్ అని బీసీ కార్పొరేషన్ మినిస్టర్ గారికి, అలాగే దాని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, చంద్రబాబు గారికి, అలాగనే సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి మా వైపు నుంచి కూడా మేము ఇచ్చున్నాము. గత 8 నెలల నుంచి ఆ ప్రక్రియ జరుగుతుంది. నాకు తెలిసి ఇంకొక నెల రోజుల్లో ఈ స్టాటిస్టిక్స్ అనేది పాపులేషన్ కూడా నా డెస్క్కి వస్తుంది. సో ఈ మీడియా మిత్రులకి ప్రత్యేకించి చెప్పేది అంటే మోర్ పాపులేషన్ మోర్ రిజర్వేషన్స్ అనేది నేను అక్కడ జిల్లా మీటింగ్ శ్రీకాకుళం విజయనగరంలో కూడా గట్టిగా గళం విప్పి మరి చెప్పున్నాను. అది తప్పకుండా జరుగుతుందని నా ఆలోచన. రాజమహేంద్రవరం నగర శివారు ప్రాంతాల్లో కల్తీ పాలు బారిన పడి తీవ్ర అనారోగ్యం పాలైన బాధిత రోగులకు మెరుగైన ఆధునిక వైద్యంతో పాటు అన్ని రకాల చర్యలను వేగవంతంగా అందించే విధంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా వేగంగా చర్యలు తీసుకుంటున్నారని ఆంధ్ర తెలంగాణ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి అన్నారు. స్థానిక బొలినేని హాస్పిటల్లో వైద్యం పొందుతున్న కల్తీ పాలు బారిన పడిన బాధిత రోగులను మంగళవారం మానవ హక్కుల సంఘం తరఫున హాస్పిటల్కు వెళ్లి పరామర్శించారు. అనంతరం హాస్పిటల్ వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ కల్తీ పాలు వినియోగించిన కుటుంబాల్లో 8 మంది బాధితులకు బొలినేని హాస్పిటల్లో డయాలసిస్ జరుగుతుందన్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మిగా మీ ముందుకు వస్తున్నాను. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో కల్తీ పాలు విషయం అందరికీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతుంది, తెలుసండి మీ అందరికీ. ఈరోజు వారి నిమిత్తమై బొల్లినేని హాస్పిటల్కి రావడం జరిగింది. అయితే 8 మందికి కూడా డయాలసిస్ జరుగుతుంది అని కృష్ణశ్రీ మేడం గారు లోపలికి వెళ్ళిన ఇబ్బంది అండి మేడం, ఇమ్యూనిటీ కూడా తక్కువగా ఉంది వారికి అని చెప్పారండి. అందు నిమిత్తం వారిని ఎంతమందికి సీరియస్గా ఉన్నదని అడగడం జరిగిందండి. 8 మంది కండిషన్ కూడా సీరియస్గా ఉంది మేడం, అయితే వారికి డయాలసిస్ జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం బాగా స్పందించిందని ఆవిడ చెప్పడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇక్కడ రాజమండ్రి సిటీలో కూడా ఆదిరెడ్డి వాసు గారు తక్షణమే స్పందించి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా స్పందించి వెంటనే వారికి జరగవలసినవన్నీ కూడా దగ్గరుండి చూడటం కూడా మెడిసిన్ కాడి నుంచి అన్నీ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించిందండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన నిమిత్తంపై కొంతమంది అంటే తెలియక కొన్ని జరుగుతూ ఉంటాయి. అది ప్రతిదీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రుద్దడం మంచిది కాదని తెలియజేస్తున్నాను. కానీ అక్కడ జరిగిన కెమికల్ వల్ల చాలామంది ఇంచుమించు ఆల్రెడీ 4-5 చనిపోవడం కూడా జరిగిందండి. వారికి 15 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఇప్పుడున్న ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వారికి కూడా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరాయిస్తుందని చెప్తున్నారండి. రాష్ట్ర ప్రభుత్వం భరాయిస్తుంది కూడా. ఖచ్చితంగా దేవుడి దయ వల్ల వాళ్ళందరూ ప్రాణాలతో ఉండాలని కోరుకుందామండి. కానీ కోరుకొండ నరసాపురం గ్రామంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అది తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రతిదీ కూడా చాలా స్పీడ్గా యాక్షన్ తీసుకుంటుంది. అందుకు గాను చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి తెలియజేస్తున్నాము. చనిపోయిన వారి కుటుంబాలకి 10 లక్షలే కాకుండా ఇంకా ఎక్కువగా కూడా అందించాలని, వారికి ఇంకా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వారికి కూడా అందించాలని ఒక మహిళా చైర్మన్గా నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రతి మనిషికి కూడా ప్రాణం చాలా విలువైనది. ఇక నుంచైనా ఈ కల్తీ పాలు వ్యవహారంలో అంటే చాలామంది రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాలు బాధితులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్కాని భారత్ గారితో కలిసి మాజీ వైద్య శాఖ మంత్రి విడతల రజని, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి వేణుగోపాల్ కృష్ణ, మాజీ హోంశాఖ మంత్రి తానేటి వనిత, మాజీ శాసనసభ్యులు జగంపూడి రాజా, తలారి వెంకట్రావు, రాజమండ్రి పార్లమెంటు సమన్వయకర్త డాక్టర్ గూడూరు శ్రీనివాస్,
మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శర్మలారెడ్డి, మాజీ గ్రీనింగ్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర తదితరులు మార్గాని భారత్ మాట్లాడుతూ పాలలో కల్తీ జరిగి 5 ప్రాణాలు పోయాయి. ప్రతిపక్షం స్పందించిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందన్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమైపోయిందని పేర్కొన్నారు. సంబంధిత మంత్రులు ఎవరూ ఇప్పటివరకు స్పందించలేదని ఆరోపించారు. విషయం తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్ శ్రేణులను అప్రమత్తం చేస్తారని తెలిపారు. అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము. ఆహారం కల్తీ, నీళ్లు కల్తీ, ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం వరుసగా ఇదే తంతు రాష్ట్రంలో నడుస్తూ ఉంది. మరి ఈ రోజున చూస్తూ ఉన్నాం కల్తీ పాలు. ఈ కల్తీ పాలకు సంబంధించి రాజమండ్రిలో ఈరోజు మీడియా కూడా వచ్చి మాతో పాటు టూర్ చేయడం జరిగింది. మరి హాస్పిటల్లో ఇప్పుడు చూసాము 19 మంది మరి అడ్మిట్ అయినటువంటి పరిస్థితి, అందులో 5 చనిపోయారు. ఇంకా కూడా కొంతమంది ఈ కల్తీ పాల వల్ల చనిపోయారని అంటున్నారు. మరి దాని గురించి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అఫీషియల్గా కూడా నంబర్స్ అనేది ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తా ఉన్నారు. మరి ఏంటి ఈ కల్తీ పాల నేపథ్యం అని చూస్తే మరి నిన్న నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఈ కల్తీ పాల వ్యవహారము, ఈ కల్తీ పాలకు సంబంధించి వ్యక్తులు చనిపోతున్నారు, ఈ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారని చెప్పి అధికారులు, ప్రభుత్వము, అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా దీన్ని టేకప్ చేసినట్టుగా చేసి ఏదో హడావిడి నడిపించినటువంటి వైనం రాష్ట్రంలో అందరూ కూడా చూశారు నిన్న. మరి జెన్యూన్గా బాధ్యత కనుక ఉండుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడక ముందే ఎందుకు ఎటువంటి చర్యలు కానీ, ఎలాంటి హామీలు కానీ, ఎలాంటి బాధ్యత కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో నిద్రపోతుంది. ఎందుకంటే మేము మాట్లాడిన తర్వాతే వాళ్ళేదో వచ్చి తూతూ మంత్రంగా హడావిడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఈరోజు హాస్పిటల్ విజిట్కి వెళ్ళాము, పేషెంట్స్ని పలకరించాము. ఆ పాలు తాగిన తర్వాత ఈ విధంగా మాకు ఇబ్బంది అయిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ అటెండీస్తో మాట్లాడాము. ఏంటంటే కల్తీ పాలు. నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అనేది పనిచేస్తుందా? కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమాధానం చెప్పాలి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఏ మెజర్స్ తీసుకున్నారు? ఈరోజు కల్తీ పాల వరకు కూడా వచ్చి ఈరోజు సామాన్య ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 మంది రాష్ట్రం మొత్తం కూడా డయేరియా అని చెప్పి ఈ 20 నెలల కాలంలో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు, ఎంతోమంది డెత్స్. హాస్టల్ పిల్లలు స్టేల్ ఫుడ్ అని, ఫుడ్ కంటామినేషన్ అని, వాటర్ కంటామినేషన్ అని రకరకాల కారణాలతో ఇబ్బంది పడతా ఉన్నారు. అంతేందుకు ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము. రైట్ నౌ ఈ రోజున శ్రీకాకుళంలో ఒక వ్యక్తి చనిపోయారు. 56 మంది డయేరియా వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి ఏ విధంగా వైద్య ఆరోగ్య శాఖ పని చేయట్లేదు, ఫెయిల్ అయింది, నిద్రపోతుంది అని మనకు స్పష్టమవుతా ఉంది. మరి ఈ ఘటన జరిగితే ఏమాత్రం కూడా దీని గురించి కావాల్సినటువంటి కేర్ ఇవ్వాల్సింది పక్కన పెట్టి ఇక్కడ రాజమండ్రిలో కల్తీ పాల వల్ల అనారోగ్యం చేసిందని రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తే లేదు మేము ఇక్కడ చూడం అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళి కాకినాడ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా అత్యంత బాధాకరమైన, విషాదకరమైన, విచారకరమైనటువంటి సంఘటన. ఎప్పుడూ కనీ విని ఎరుగని కల్తీలో, అంటే పసిబిడ్డలు రోజు స్వీకరించి లేదా సేవించడం కంటే స్వీకరించేటువంటి పసి ప్రాణులకు పాలు పంచుతారు. పాలు అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆహారం. దానిలో కల్తీ జరిగి ఇవాళకి 5 ప్రాణాలు కోల్పోయారు, 5 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఒక 15 మంది వరకు వివిధ స్థాయిల్లో డయాలసిస్, వెంటిలేటరు పైన ఉన్నారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కలు 5 మరణించినట్టుగాను, ఇదే ఘటనలో పాలు త్రాగి అంటే హాస్పిటలైజ్డ్ కాకుండా మరణించినటువంటి ఒక కేసు గురించి కూడా ఇవాళ పత్రికల్లో మనం చూసాం. నేను ఈ సందర్భంగా నిన్న కూడా చెప్పాం, మేము ప్రతిపక్షం స్పందించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి చనిపోయిన కేసుని పరామర్శ చేసి ఆసుపత్రిలో ఉన్నటువంటి
రోగులందరినీ పరామర్శ చేసిన తర్వాత ఒక పత్రికా సమావేశం పెట్టిన తర్వాత మాత్రమే ప్రభుత్వం స్పందించింది. కేవలం ఏదో ఒక రిపోర్ట్ తెచ్చుకుని ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజారోగ్యం మీద ఈ ప్రభుత్వం యొక్క అలసత్వమా, నిర్లక్ష్యమా, ప్రజలకు అందాల్సినటువంటి వైద్యం అందించడంలో ప్రభుత్వం యొక్క అలసత్వం స్పష్టంగా ఇక్కడ కనపడింది. 106 కుటుంబాలు ఈ పాలు త్రాగి అనారోగ్యానికి గురవుతాయని తెలిసిన తర్వాత నిన్న మధ్యాహ్నం కేవలం కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. సంబంధిత మంత్రులు ఎక్కడా కూడా దీని మీద సరైన స్పందన తెలియజేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం నటిస్తున్నటువంటి నటన నిద్రని తట్టి లేపాం. ఇవాళ బొలినేని హాస్పిటల్కి వస్తే నిన్నున్న కేసులకి డబల్ అయ్యాయి. సుమారుగా మేమేదైతే డిమాండ్ చేశామో దానికి సంబంధించి ప్రభుత్వం ఇవాళ ఆ కేసులు ఎవరైతే అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా పూర్తి వైద్యం అందించాలనేటువంటిది మా డిమాండ్. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చెల్లించాలనేది మా డిమాండ్. రెండవది, కల్తీకి కారణం సునిశ్చితంగా గనక పరిశీలిస్తే రాజమండ్రి పరిధిలో జరిగినటువంటి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్ల, ప్రభుత్వ నియంత్రణ కొరవడం వల్ల జరిగినటువంటి ఒక అన్వాంటెడ్ ఈవెంట్. ఒక 5గురు చనిపోయారు, 10ల సంఖ్యలో హాస్పిటల్లో ఉన్నారు, 100ల సంఖ్యలో ప్రభావితమైనటువంటి కుటుంబాలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు వేణుగోపాల్ గారి నేతృత్వంలో నాతో పాటుగా మాజీ మంత్రులు శ్రీమతి రజనీ గారు, అలాగనే శ్రీమతి వనిత గారు, అలాగనే మాజీ ఎంపీ భరత్ గారు, మాజీ ఎమ్మెల్యేలు రాజా గారు, వెంకట, క్రిటికల్గా ఉన్నటువంటి పేషెంట్స్ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. ప్రెజెంట్ ఒక 8-10 మంది వరకు ఉన్నారు. డయాలసిస్ చేయించుకుంటూ వెంటిలేటర్ల మీద. వాళ్ళ కుటుంబాలని ఓదార్చాలని జగన్మోహన్ రెడ్డి గారి తరపున వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం కోసమే మేమందరం కూడా రావటం జరిగింది. జరిగినటువంటి సంఘటన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మీకు అందరికీ కూడా విదితమే. ప్రభుత్వ స్పందన ఎంత నామమాత్రంగా ఉందో కూడా మన అందరం చూసామా. మీరు ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా సరే, ఏ రకమైనటువంటి సంఘటన అయినా సరే, వాటర్ కంటామినేషన్ వచ్చి పిల్లలకు బాగలేదు, లేకపోతే ఎవరో చనిపోయారన్న, ఫుడ్ కంటామినేషన్ వచ్చి విలేజెస్ ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్న, ఎక్కడైనా ఒక చిన్న తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోయాయన్న, వెంటనే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట, 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం, మీరెవరు మాట్లాడదు, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం, మీరెవరు మాట్లాడదు. ఇదేనా ప్రభుత్వం పని? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీకి జరిగినటువంటి సంఘటనలు నేను కొన్ని మీ నోటీసు తీసుకొస్తాను. ఈ ప్రభుత్వం 2024 జూన్లో కొలువు తీరింది. జూన్లో అంది వెరీ నెక్స్ట్ మంత్ 2024 జూలైలోనే మా శ్రీకాకుళం జిల్లా కేజీబీవి అంటే ఒక మహిళ గర్ల్స్కి సంబంధించినటువంటి హాస్టల్ కేజీబీవి వాటర్ కంటామినేషన్ అని సుమారుగా ఒక 20 మంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు. అసలు అదే రోజు కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచుంటే, అదే రోజు కానీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హాస్టల్స్లో వాటర్ కంటామినేషన్ ఏంటి, హాస్టల్స్లో ఫుడ్ కంటామినేషన్ ఏంటి, గత 5 ఏళ్ళు కూడా ఈ రకమైనటువంటి వార్తలు మనం ఎక్కడా చూడలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నటువంటి కనీస జ్ఞానం ఉండి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు.
మీరు ఒక్కటంటే ఒక్క సంఘటన చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాటర్ కంటామినేషన్ వల్ల, ఫుడ్ కంటామినేషన్ వల్ల, ఇంకోటనో ఎక్కడైనా ఏ ఒక్కరి ప్రాణమైనా పోయిందని చెప్పి నేనైతే మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకం ఆలోచించమని నేను అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్క సంఘటన. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్తీ పాలు సేవించి అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి. తూర్పు కాపుల ఓబీసీ సర్టిఫికెట్ సమస్య పరిష్కారం, ప్రభుత్వ నిర్ణయం పట్ల తూర్పు కాపుల హర్షం. పాలు బాధిత రోగులకు మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకోండి, ప్రభుత్వాన్ని కోరిన డాక్టర్ ఖండవల్లి లక్ష్మి. కల్తీ పాలు బాధితులను పరామర్శించిన మాజీ ఎంపీ మార్గాని భారత్. మాజీ మంత్రులు ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమైపోయిందని విమర్శ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.